రామాపురం అనే ఊళ్ళో రంగయ్య పార్వతమ్మ దంపతులున్నారు. వాళ్లకొక్కగానొక్క కొడుకు వినయ్, కోడలు నిర్వి. పార్వతమ్మకు దైవభక్తి చాలా ఎక్కువ. ఎప్పుడూ పూజలు వ్రతాలు అంటూ మడిలోనే ఉండేది. కోడలు నిర్వి సిటీలో పెరిగిన పిల్ల. ప్రపంచమంతా సైన్స్తోనే నడుస్తుందని నమ్ముతుంది. ఈ విషయం మీద అత్తాకోడళ్ళిద్దరికీ ఎప్పుడూ ఏదో ఒక గొడవ. వీళ్ల గొడవ ఆపలేక రంగయ్య వినయ్ వాళ్ల మధ్యలో నలిగిపోతుంటారు. ఒకరోజు పొద్దున్నే 3 గంటలకు పార్వతమ్మ పూజ చేస్తూ మంత్రాలు చదువుతూ గంట మోగిస్తూ ఉంది. ఆ శబ్దానికి నిర్వి కళ్ళు నలుపుకుంటూ బయటకొచ్చి చూసి, ఇదేంటత్తయ్యా 3 గంటలకు ఈ టైంలో పూజ చేస్తున్నారు? బయట వాళ్ళెవరైనా మీ మంత్రాలు వింటే మనం చేతబడి చేస్తున్నాం అనుకుంటారు. అలాంటవింటి, ఇవాళ 11 గంటలకు గ్రహణముంది. అందుకే ఆలోపు తొందరగా పూజ చేసేస్తున్నా. ఎప్పుడో 11 గంటలకు గ్రహణమైతే మీరేంటి 3 గంటలకే గంటల మోతతో మీ దేవుణ్ణి నిద్రలేపుతున్నారు? మీరు పూజ చేసి సంతోషంగా ఉండటం కోసం ఆయనని నిద్ర కూడా పోనివ్వరా? ఎప్పుడు మీరు బాగుండాలని కోరుకుంటారు గాని ఒక్కసారైనా మీ దేవుడి బాగోగుల గురించి కనుక్కున్నారా? పోనీ ఆరోగ్యం ఎలా ఉందనైనా అడిగారా? అది చాలదన్నట్టు పాపం మీ దేవుణ్ణి నిద్ర కూడా పోనివ్వకుండా ఈ అర్ధరాత్రి అరుపులతో భయపెడుతున్నారు. అపచారం లెంపలేసుకో, కళ్ళు పోతాయి. అయినా నేనుండగా నా దేవుడికి ఏమైనా కానిస్తానా? అయినా ఆయనకేమవుతుందిలే. అయితే మాత్రం నేను దగ్గరుండి చూసుకోను. ఆయన ఆరోగ్యం మీద ఆయనకి చాలా శ్రద్ధ. అందుకే ఆయన 3 గంటలకే నిద్రలేస్తాడే. ఆయన కంటే 1 నిమిషం ముందే ఆయనని నేను నిద్రలేపుతాను. అందుకే ఈ పూజలు పురస్కారాలును. అయినా నా దేవుడు నిద్రపోతే ఈ లోకాన్ని చూసుకునేదెవరే? దానికోసమైనా నా దేవుడు తొందరగానే మేల్కొంటాడు. ఒకవేళ నిజంగా మీ దేవుడున్నా ఇలా అర్ధరాత్రి పూజలు చేసి భయపడుతున్నందుకు మీకు వరాలు కాదు, శాపాలిచ్చేవాడు. మీరు మీ చాదస్తం అని పక్కకి తిరిగి తనలో తాను ఇలా అనుకుంది నిర్వి. ఏంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? కొంపదీసి నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదు కదా అని ఆ దయ్యాలొచ్చి నీలో దూరేశాయా ఏమిటి? లేక గ్రహణం అంటే అడ్డగీత నిలువు గీత అని ఏదో వాగావు, అందుకని ఆ గ్రహాలన్నీ పగబట్టి నిన్ను పిచ్చిదానిలా చేసేశాయా? ఇలా నీలో నువ్వే గునుక్కుంటున్నావు, పక్కకి తిరిగి మరి అని నవ్వుకుంటూ కోడల్ని హేళన చేసింది. దానికి నిర్వి అత్తగారు తన మీద వేసిన సెటైర్ అర్థమై చిన్నగా ఉడుక్కుంటూ, అది కాదత్తయ్య గారు, మీ దేవుడు మీ గురించి ఆలోచించి పార్వతమ్మ పూజ చేయడం కోసం 3 గంటలకే నిద్రలేచి మేల్కొని ఉంటాను అని మీకెదురుగా కనిపించి చెప్పారా మరి? అని ఇంకా ఏదో అనబోతుంటే, పోనీ కోడలుగారు నిద్రపోతారు అని నీకు మాత్రం ఎదురుగా కనిపించి చెప్పారా? గాలి కనిపించట్లేదుగా, నువ్వు పీలుస్తూ బ్రతకట్లే. దాన్నెప్పుడైనా అడిగావా? నిన్ను పిలుస్తున్నాను గాని నువ్వు నాకు కనిపించవెందుకు అని. అలాగే నా దేవుడు కనిపించే అవసరం లేదు, ఉన్నాడని ఫీల్ అయితే చాలు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. అయినా నీ అతి తెలివి సందేహాలన్నీ ఆపి తొందరగా వెళ్ళి స్నానం చేసిరా. కాఫీ టిఫిన్ రెడీ చెయ్యాలి. ఆ పనులన్నీ అయిపోయాక గ్రహణంలో ఏ పని చెయ్యకూడదు. కాబట్టి ఇద్దరం తీరిగ్గా కూర్చొని ఏ డైలాగులు లేని స్పీకర్లా నీ మావయ్యని కూర్చోబెట్టి అధికార పక్షంలో ఇటువైపు నేను, ప్రతిపక్షంగా అటువైపు నువ్వు, ఎటూ తెలుసుకోలేని మిత్రపక్షంగా వినయ్ గారిని కూర్చోబెట్టి తీరిగ్గా గొడవ పడదాం. ప్రస్తుతానికి ఈ సభని ముగించి నువ్వు ముందు తలస్నానం చేసిరా. అంటే మీ ఇంగ్లీష్లో చెప్పాలంటే వాటౌటో గేటౌటో అని ఏదో అంటారుగా, అది చెయ్యి. ఏంటి ఈ అర్ధరాత్రి 3 గంటలకు తలస్నానం చేసి టిఫిన్లు రెడీ చెయ్యాలా? ఏంటత్తయ్యా మీరు మాట్లాడేది? అని తల మీద చెయ్యి పెట్టుకుంది. నేను మాట్లాడేది తెలుగు భాషేనమ్మా కోడలా. అయినా తెల్లవారుజామున 3 గంటల్ని అర్ధరాత్రి అనరే, వేకువజామంటారు. చెప్పాను కదా ఈరోజు గ్రహణమని. ఆ టైంలోపే అన్నీ చేసెయ్యాలి. గ్రహణంలో ఏ పని చెయ్యకూడదు, ఏం తినకూడదు. అదేదో సినిమాలో లాగా ఇదే నా మాట. ఈ పార్వతమ్మ మాటే శాసనం. ఇక బయలుదేరతావా? అయ్యో అత్తయ్య గారు, గ్రహణం అంటే భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే లైన్లోకి రావటం. అది సైన్స్ అత్తయ్య గారు. అంతేగాని ఆ టైంకి ఏం చెయ్యకూడదు, ప్రపంచం మొత్తం ఆగిపోవాలని ఎవ్వరూ చెప్పలేదు. నీ సైన్స్ పాడుగాను. గ్రహణమంటే రాహుకేతువులు కలిసి సూర్యుణ్ణి మింగేయటం.
ఆ సమయంలో ఎటువంటి పని చెయ్యకూడదని మా అమ్మమ్మ చెప్పింది. మా కాలంలో చెప్పినవన్నీ వినేవాళ్ళం. ఇదిగో మీ కాలానికి వచ్చేసరికి ప్రతిదీ చదువుకున్నామంటారు, వాదిస్తూనే ఉంటారు. ముందేమో శాస్త్రాలు ఆచారాలు పక్కన పెడితే ఇప్పుడు ఏకంగా దేవుణ్ణే పక్కకు పెట్టేస్తున్నారు. మీరు మీ సైన్స్ పరికరాలు, విద్యా విధానాల తెలివితేటలేంటో ఈ కాలం ఎటుపోతుందో ఏంటో. అది కాదత్తయ్యా. అది లేదు ఇది లేదు, నువ్వు వెళ్ళి స్నానం చేసి రాకుండా ఇలాగే మాట్లాడుతూ ఉన్నావనుకో, ఈ రోజంతా ఇంట్లో వంట చేయనివ్వను. అప్పుడు ఏ సైన్స్ వచ్చి నీ ఖాళీ కడుపు నింపుతుందో నేను చూస్తాను. నా బాధంతా నువ్వు పస్తులుంటావని కాదే, నీ కడుపులో ఉన్న మన ఇంటి వారసుడు కడుపులో ఉండగానే ఉపవాసం ఎక్కడ మొదలెడతాడోనని నా బాధ. అందుకని ఏం మాట్లాడకుండా ముందళ్ళి స్నానం చేసిరావే. ఆ మాటలకి రంగయ్య వినయ్ ఇద్దరూ నిద్రలేచి కూర్చున్నారు. అక్కడికొచ్చి, ఏంటే అర్ధరాత్రి మధ్యల దరువు? వీళ్ళిద్దరికీ గొడవ పడడానికి పగలు టైం సరిపోవట్లేదనుకుంటా నాన్న. అందుకే రాత్రిని ఎందుకు వేస్ట్ చెయ్యాలని గొడవ పెట్టుకుంటున్నారనుకుంటా. ఏంటి నిజమా? అవును అవునవును నిజమే. మీరు కూడా ఒక డోలు పట్టుకురండి, మధ్యలో తానా తందానా అంటూ వాయిద్దురు గాని. నిజమేనా నోయ్? ఇదేదో బాగుంది. అమ్మా డోలెక్కడుందో చెప్పు, తీసుకొస్తా. అదిగో ఆ డోరు వెనుక ఇంత పొడుగున చీపిరి రూపంలో ఉంటుంది, వెళ్ళి తీసుకురా. అమ్మో నాన్న, అమ్మని నువ్వే డీల్ చేసుకో, నాకేం సంబంధం లేదు. ఈ వెధవ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. 11 గంటలకి గ్రహణం ఉంది. ఈలోపు పనులన్నీ జరిగిపోవాలి. ముందిద్దరూ వెళ్ళి స్నానం చేసి ఆ గరిక జేబులో వేసుకొనొచ్చి దేవుడికి దండం పెట్టుకోండి. తర్వాత టిఫిన్ చేదురు. ఏంటి మళ్ళీ గ్రహణమా? అప్పుడే వచ్చేసిందా? అయినా ఏంటమ్మా ఈ రోజుల్లో కూడా ఈ చాదస్తం? ఈరా వినయ్, ఈరోజు పస్తులుండాలనుకుంటున్నావా? మీ అమ్మ గురించి అన్నీ తెలిసి కూడా ఎదురెళ్తున్నావు. అయినా ఇలాంటి విషయాల్లో మీ అమ్మ మాట మనం వినాలి గాని తనెవ్వరి మాట వినదని నీకు తెలుసు కదా. పద, మనకి వేరే దారి లేదు, స్నానం చేసొద్దాం. ఇవన్నీ వింటున్న నిర్వి ఎలాగైనా దేవుడు కాదు సైన్సే గొప్ప అని తెలియజేయాలని మనసులో అనుకుంది. నిర్విని గమనిస్తున్న పార్వతమ్మ నా కోడలు మళ్ళీ ఏదో గొడవకు రెడీ అవుతుందనుకుంది. అందరూ అన్ని పనులు ముగించుకొని గ్రహణమైపోయే వరకు ఏ పని చెయ్యకూడదని వచ్చి టీవీ ముందు కూర్చున్నారు. అప్పుడు పార్వతమ్మ గ్రహణం వల్ల దోషాలు అని ఒక ప్రోగ్రాం పెట్టింది. వెంటనే నిర్వి రిమోట్ తీసుకుని సైంటిఫిక్గా గ్రహణం అంటే ఏంటని ఇంకో ప్రోగ్రాం పెట్టింది. దానికి రంగయ్య, ఒరే వినయ్, వీళ్ళు మళ్ళీ మొదలెట్టేశారా? అవునన్నా, గ్రహణమని అమ్మ ఆఫీస్కి కూడా వెళ్ళనివ్వలేదు. ఇవాళ్టికి వీళ్ళిద్దరి గొడవ మనకు తప్పేలా లేదు. చూడండి అత్తయ్య గారు, సైన్స్ వల్లే మన జీవితం సాగుతుంది. ఎన్ని సాక్ష్యాలున్నాయో. కావాలంటే గూగుల్లో కూడా ప్రతి దానికి ఆన్సర్ ఉంది. కానీ మీ దేవుడున్నాడనడానికి సాక్ష్యముందా? అప్పుడు పార్వతమ్మకి చాలా కోపం వచ్చింది. కానీ కోపాన్ని ఆపుకొని కోడలికి తెలియజేయాలనుకుని, సరే నిర్వి, నేను నిన్ను కొన్ని అడుగుతాను, చెప్తావా? అత్తయ్య గారు దొరికిపోయారు. ఇప్పుడే సైన్స్ గొప్పదని తెలివిగా సమాధానాలన్నీ చెప్పి అత్తయ్య గారి మనసు మార్చాలి అని మనసులో అనుకుని, అడగండి అత్తయ్య గారు, దేనికైనా సమాధానం చెప్తాను. సరే నిర్వి, ఈ ఇంట్లో నేను వంట చేస్తాను, నువ్విల్లు సర్దుతావు. మనం ఈ పనులు చెయ్యకపోయినా ఇల్లు ఇలాగే శుభ్రంగా ఉంటుందా? అలా ఎలా ఉంటుందత్తయ్యా? ఎవరొకరు చెయ్యాల్సిందేగా. కదా, మనమే చేస్తున్నాం కదా. అంటే సైన్స్ సృష్టించిన ఏ యంత్రాలు వచ్చి చెయ్యట్లేదు. మరి సైన్స్ని సృష్టించిన మేధస్సు ఎక్కడిది? మనదేగా. ఆ సైన్స్ అన్న పదం పుట్టక ముందు నుండే ఓంకారం పుట్టింది. యుగాలు కాలాలు పుట్టాయి. ఆ ఓంకారం ద్వారా అక్షరాలు మొదలయ్యాయి. అవన్నీ మీరు సైన్స్ కోసం వాడుతున్నారు. మరది ఎవరి సృష్టి? సరే, అంతెందుకు, సైన్స్ ఉందని ఎలా తెలుసు? మన సైంటిస్టులు చెప్పారత్తయ్యా. అంటే ఎవరో చెప్తేనే నీకు తెలిసింది. అలాగే దేవుడున్నాడని మన గ్రంథాలు మనకి చెప్తున్నాయి. చూస్తేనే నమ్మాల్సిన అవసరం లేదు. అంతెందుకు, ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు. నీ బిడ్డ ఉన్నాడని నువ్వు చూసావా? లేదత్తయ్యా. మరి నువ్వు చూడనప్పుడు నీ బిడ్డున్నాడన్నది నిజమా అబద్ధమా? అలా కూడా కాదు.
మనం గాలి పీల్చకుండా ఊపిరి బిగబట్టి ఒక్క క్షణం కూడా ఉండలేం. ప్రాణం పోయినంత పని అవుతుంది. అలాంటిది నీ కడుపులో బిడ్డ ఏ విధంగా గాలి పీలుస్తూ బ్రతుకుతున్నాడంటావు? అదేనమ్మా మన సృష్టి. ఇది సైన్స్ కాదు, ఆ దేవుడు మన శరీరాన్ని మలచిన తీరు. దీనికి సాక్ష్యాధారాలు అవసరం లేదు. మనమే నిలువెత్తు నిదర్శనం. అది నమ్మకం, అంతే. నా దేవుడి మీద నమ్మకం నాకు ఆనందాన్నిస్తుంది, ప్రశ్నల్ని కాదు. దానికి నిర్వీ కళ్ళలో నీళ్లతో ఇలా అంది. నిజమే అత్తయ్యా, చదువుకోకపోయినా చాలా చక్కగా చెప్పారు. చదువుకొని నేనేమో మూర్ఖురాలిలా వాదిస్తున్నాను. నన్ను క్షమించండి. ఇక నుండి కనిపించే మీరే నా దైవం అని కాళ్ళకి నమస్కారం చేయబోతుంది. అప్పుడు పార్వతమ్మ కోడల్ని పట్టుకుని ఆపుతూ, కడుపుతో ఉన్నావు, ఇలా చెయ్యకు. నా కోడలు బంగారం అని కోడల్ని ముద్దు పెట్టుకుంది. ఇదంతా చూస్తున్న రంగయ్య, వినయ్లు, అమ్మయ్యా, ఇవాళ్టికి వీళ్ళిద్దరి గొడవ అయిపోయింది. ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక అందరం కలిసి ఒక మంచి సినిమా పెట్టుకుని చూద్దాం అని అందరూ కలిసి నవ్వుకుంటారు. ఈ కథలోని నీతేంటంటే, దేవుడు లేనిదే సృష్టి లేదు, సైన్సు లేదు. సృష్టి గొప్పతనం తెలియాలంటే సాక్ష్యాలు, వాదనలు అవసరం లేదు. కొన్నింటిని నమ్మాలి, అంతే. నమ్మకం అనేది ఎవరు పుట్టించేది కాదు, ఎవరికి వారుగానే తెలుసుకోవాలి. గత ఎపిసోడ్లో భువన గర్భవతిని తెలియడంతో ఆ ఇంటి వాతావరణం మారిపోయింది. భువన వలన కాంచననందరూ దూరం పెట్టారు. ఉదయం భువన సోఫాలో మహారాణిలా కూర్చొని ఉంది. కాంచన వంటింట్లో పని చేసుకుంటుంది. అక్కా, కాంచనక్కా. ఏమైంది భువన? ఏమైనా కావాలా? నాకు మామిడికాయ పప్పు తినాలనుంది. ఈ మధ్యాహ్నానికి చేస్తావా? తప్పకుండా భువన, నీకేది తినాలనిపించినా చెప్పు. నీకేం కావాలో అది చేసి పెడతాను. కాంచన, జాగ్రత్త. భువనకి కారం ఎక్కువైతే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. పప్పులో నెయ్యి ఎక్కువేయి, పుట్టబోయే బిడ్డకి బలం. అలాగే అత్తయ్యా, మీరు చెప్పినట్టే చేస్తాను. అత్తయ్యా, నా కాళ్ళు లాగుతున్నాయి. అయ్యో భువన. కాంచన, వెళ్ళి తైలం తీసుకురా. భువన కాళ్ళొత్తుదువు గాని. కాంచన మారు మాట్లాడకుండా లోపలికెళ్ళింది. ఆమెకి తెలుసు భువన కావాలని ఇదంతా చేస్తుందని. కాని కాంచన మనసులో మాత్రం ద్వేషం లేదు. నా చెల్లెలు కడుపుతో ఉంది, కష్టపడకూడదు అనే ఆలోచన ఉంది. కాంచన నూనె తెచ్చి భువన కాళ్ళకి రాస్తూ నెమ్మదిగా మాలిష్ చేస్తుంటే భువన ముఖంలో ఒక విజయ గర్వం కనిపించింది. చూసావా అక్క, ఒకప్పుడు ఇంటికి పెద్ద కోడలిగా పెత్తనం చేశావు, ఇప్పుడు నా కాళ్ల దగ్గర కూర్చున్నావు అని మనసులో అనుకుంది. సాయంత్రం ఒక పెద్ద కారు కాంతమ్మ ఇంటి ముందాగింది. భువన తండ్రి భూషణం గారు చేతిలో చాలా బరువైన స్వీట్ బాక్సులు, పళ్లతో ఇంట్లోకొచ్చారు. రాఘవయ్య గారు, కాంతమ్మ గారు, రండి బావగారు రండి. ఏంటి ఇన్ని సామాన్లు? నా కూతురు నన్ను తాతయ్యని చేయబోతుంది కదా, మరి ఆ మాత్రం సంబరం ఉండదా? ఇదిగోండి, కాశ్మీర్ నుండి తెప్పించిన కుంకుమ పువ్వు, స్పెషల్ డ్రై ఫ్రూట్స్, అన్ని భువన కోసమే. భువన తండ్రిని చూడగానే లేచి నిలబడింది. డాడీ, కూర్చోమా కూర్చో, నువ్వు నిలబడకూడదు. చాలా సంతోషంగా ఉంది తల్లి. కొందరుంటారు, పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా తిని పడుకోవడం తప్ప ఇంటికి వారసునో వారసురాలనో ఇవ్వలేరు. వాళ్ళని చూస్తే జాలేస్తుంది. ఆ మాటలు కాంచనకి ముల్లులా గుచ్చుకున్నాయి. ఆమె కాఫీ కప్పుతో అక్కడికొచ్చింది. ఆమె ముఖం చిన్నబోయింది. కాని ఆ బాధని దిగమింగుకొని, కాఫీ తీసుకోండి బాబాయ్ గారు. ఆ అక్కడ పెట్టు. కాంతమ్మ గారు, మా భువనకి ఎల్లుటూ రాకూడదు. దేవుడు కొంతమందికే ఈ అదృష్టాన్ని రాసి పెడతాడు. గొడ్డుమొత్తుతనంతో ఉండే వాళ్ళ నీడ కూడా నా కూతురు మీద పడకూడదు. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే అన్నయ్య, మేమున్నాం కదా, మేం చూసుకుంటాం కదా. మావయ్య గారు, వదిన భువనని చాలా బాగా చూసుకుంటుంది. చూసుకోవాలి కదయ్యా, మరి వేరే పనేముంది? కనీసం సేవలు చేసే పుణ్యమైనా వస్తుంది. వచ్చే జన్మలోనైనా ఆ భాగ్యం కలగొచ్చు. కాంచన కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి. అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయింది. వంటింట్లోకెళ్లి గట్టిగా ఏడ్చింది. ఆ ఏడుపులో అసూయ లేదు, కేవలం తన రాత పట్ల ఆవేదన మాత్రమే. దేవుడా, నాకెందుకీ శిక్ష? అందరూ ఎందుకు నన్నిలా పొడుస్తున్నారు అని కుమిలిపోయింది. రాత్రి సమయం. భువన గదిలో నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆమెకి నడుము నొప్పి ఎక్కువగా ఉంది. పక్కకి తిరగలేకపోతుంది. సురేష్ గాఢ నిద్రలో ఉన్నాడు. భువనకి దాహం వేస్తుంది, కాని లేవలేకపోతుంది.
సురేష్, సురేష్, మంచినీళ్ళు. సురేష్ గాఢ నిద్రలో ఉండటం వల్ల లేవలేదు. భువన కష్టపడి లేవబోయి నొప్పి భరించలేక గట్టిగా అమ్మా అంటూ అరిచింది. ఆ పిలుపు పక్క గదిలో మెలకువగా ఉన్న కాంచనకి వినిపించింది. కాంచన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది. భువనా, ఏమైంది? నొప్పిగా ఉందా? అవునక్కా, నడుం చాలా నొప్పిగా ఉంది, దాహం వేస్తుంది. కంగారు పడకు, నేనున్నాను గదా. కాంచన వెంటనే గోరువెచ్చని నీళ్లు తెచ్చి భువనకి తాగించింది. తర్వాత నెమ్మదిగా భువనని పడుకోబెట్టి చాలాసేపు మసాజ్ చేసింది. కాంచన స్పర్శలో ఒక తల్లి ప్రేముంది. భువనకి ఆ స్పర్శ హాయిగా అనిపించింది. కాసేపటికి నొప్పి తగ్గుముఖం పట్టింది. అక్కా, ఇంత రాత్రి వేళ నిన్నిబ్బంది పెట్టాను కదా. పిచ్చిదానా, ఇబ్బందేముంది? నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉంటే అంతే చాలు. అయినా ఈ సమయంలో నొప్పి సహజమే. నేను పక్కనే కూర్చుంటాను, నువ్వు పడుకో. అక్కా, ఉదయం డాడీ నిన్ను చాలా మాటలన్నారు. నీకు కోపం రాలేదా? నా మీద అసూయగా లేదా? భువనా, ఒక ఆడదానిగా తల్లి కావాలని కోరుకోవటం సహజమే. ఆ అదృష్టం నాకు లేనందుకు బాధగా ఉంది. కాని నీకున్నందుకు అసూయ లేదు. ఎందుకంటే నీ కడుపులో పెరుగుతుంది మనింటి బిడ్డ. రేపు పుట్టాక నన్ను పెద్దమ్మ అని పిలుస్తుంటే ఆ పిలుపుతో నా బాధంతా మాయమైపోతుంది. నీ బిడ్డ నా బిడ్డ వేరు కాదు కదా భువనా. కాంచన మాటల్లో నిజాయితీ, కళ్లలోని స్వచ్ఛత చూసి భువన గుండె కరిగింది. ఇన్నాళ్ళు తను రాక్షసిలా ప్రవర్తించినా ఆమె దేవతలా ప్రేమిస్తుంది అనిపించింది. భువన కళ్లలో మొదటిసారి పశ్చాత్తాపపు నీళ్లు తిరిగాయి. కొన్ని నెలల తరువాత భువనకి 9వ నెల. కాంచన అన్ని పనులు దగ్గరుండి చూసుకుంది. ఒకరోజు అర్ధరాత్రి భువనకి నొప్పులు మొదలయ్యాయి. ఇల్లంతా హడావిడి. సురేష్ కారు తీశాడు. కాంతమ్మ, రాఘవయ్య గారు కంగారు పడుతున్నారు. కాంచన భువన తల నిమురుతూ ధైర్యం చెప్పింది. భయపడకు భువనా, అంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండు. అందరూ హాస్పిటల్కెళ్లారు. భువనని లేబర్ రూంలోకి తీసుకెళ్లారు. హాస్పిటల్ కారిడార్. అందరూ టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతున్నారు. భూషణం గారు కూడా వచ్చారు. డాక్టర్ లోపలికెళ్ళి గంటవుతుంది, ఇంకా ఏ వార్త చెప్పటం లేదు. రాఘవయ్య గారు పెద్ద హాస్పిటల్ కదా, బెస్ట్ డాక్టర్లే కదా. అవును బావగారు, సిటీలో ఇదే పెద్ద హాస్పిటల్, కంగారు పడకండి. అంతలో డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్ నుండి బయటకొచ్చారు. మిస్టర్ సురేష్, పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉంది. ఏమైంది డాక్టర్? భువనకి పేషెంట్కి సడన్గా బీపీ డ్రాప్ అయింది. బ్లడ్ చాలా లాస్ అవుతుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోయాయి. ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించాలి, లేకపోతే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం. బ్లడ్ కావాలా? నా దగ్గర కోట్లున్నాయి డాక్టర్, ఎంత ఖర్చైనా పర్లేదు, బ్లడ్ తెప్పించండి. ఇక్కడ సమస్య డబ్బు కాదు సార్, బ్లడ్ గ్రూప్. పేషెంట్ది ఓ నెగిటివ్. ఇది చాలా రేర్ గ్రూప్. మా బ్లడ్ బ్యాంక్లో ప్రస్తుతం స్టాక్ లేదు. సిటీలో ఉన్న అన్ని బ్లడ్ బ్యాంక్స్కి ఫోన్ చేశాం, ఎక్కడా దొరకట్లేదు. అర్జెంటుగా డోనర్ కావాలి. మీ ఫ్యామిలీలో ఎవరిదైనా ఓ నెగిటివ్ ఉందా? అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. నా భార్యది ఓ నెగిటివ్, కానీ ఆమె ఊళ్ళో ఉంది. వచ్చేసరికి చాలా టైం పడుతుంది. అయ్యో దేవుడా, ఇప్పుడెలా? ఎవరైనా పుణ్యాత్ములు దొరకరా? టైం చాలా తక్కువ ఉంది. ఇంకో అరగంటలో బ్లడ్ దొరక్కపోతే మేమేం చేయలేం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. భూషణం గారు కుప్పకూలిపోయారు. డబ్బు, హోదా, అహంకారం ఏవి ఇప్పుడు ఆయన కూతుర్ని కాపాడలేకపోతున్నాయి. సురేష్ పిచ్చివాడిలా ఫోన్లో ఫ్రెండ్స్కి కాల్ చేస్తున్నాడు. కాంతమ్మ గారు దేవుణ్ణి మొక్కుతున్నారు. కాంచన ఒక పక్కన నిలబడి ఇదంతా చూస్తుంది. ఆమెకి తన బ్లడ్ గ్రూప్ ఏంటో తెలీదు. ఆమె ఎప్పుడూ హాస్పిటల్కి వెళ్లి చెకప్ చేయించుకోలేదు. డాక్టర్ గారు, అందరూ కాంచన వైపు చూశారు. నా బ్లడ్ గ్రూప్ ఏంటో నాకు తెలీదు, కానీ ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మ్యాచ్ అయితే నేను ఇస్తాను. ఇప్పుడు చెక్ చేసి అది మ్యాచ్ అయ్యేసరికి టైం సరిపోతుందా? అయినా నీ రక్తం నా కూతురు స్థాయికి సరిపోతుందా? మావయ్య గారు, ప్రాణం పోతుంటే ఇంకా స్థాయి అంతస్తు ఏంటి? డాక్టర్ ప్లీజ్ చెక్ చేయండి. నర్స్, వెంటనే ఈమె బ్లడ్ శాంపిల్ తీసి టెస్ట్ చేయండి, క్విక్. కాంచనని లోపలికి తీసుకెళ్లారు. బయట ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తుంది. భూషణం గారు, దేవుడా, నా బిడ్డని కాపాడు. 10 నిమిషాల తరువాత నర్స్ పరుగున వచ్చింది. డాక్టర్ గారు, మ్యాచ్ అయింది. ఈమె బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్. ఆ మాట వినగానే అందరి ప్రాణం లేచొచ్చింది. భూషణం గారు నమ్మలేనట్టుగా చూశారు.
తను ఎవరినైతే గొడ్డుమోతు అని తిట్టారో, ఎవరి నీడ పడకూడదన్నారో ఆమె ఇప్పుడు తన కూతురికి రక్తమిచ్చి ప్రాణం పోయబోతుంది. కాంచన బెడ్ మీద పడుకొనుంది. దేవుడా, నా చెల్లిని ఆ బిడ్డని కాపాడు. నా ప్రాణం పోయినా పర్లేదు, వాళ్ళు బ్రతకాలి అని మనసులో అనుకుంది కాంచన. తన రక్తం భువనకెక్కించారు. ఆపరేషన్ జరిగింది. గంట తరువాత క్యార్ క్యార్మని చిన్న పాప ఏడుపు వినిపించింది. కంగ్రాట్స్, పండంటి ఆడబిడ్డ పుట్టింది. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమం. గండం గడిచింది. కాంచన గారు సమయానికి రక్తం ఇవ్వకపోతే మేము రక్షించలేకపోయేవాళ్ళం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. 2 రోజుల తరువాత భువన బెడ్ మీదుంది. భువనకి స్పృహొచ్చింది. విషయం మొత్తం సురేష్ చెప్పాడు ఆమెకి. గదిలో భూషణం, కాంతమ్మ, రాఘవయ్య, రవి, కాంచన అందరూ ఉన్నారు. అక్కా, ఏడవకు భువన, ఆపరేషన్ అయింది కదా, కుట్లు నొప్పి పుడతాయి. పాప చూడు ఎంత అందంగా ఉందో, అచ్చం నీలాగే ఉంది. లేదక్కా, అది నా పోలిక కాదు, నీ పోలికే. ఎందుకంటే దానికి ప్రాణం పోసిందే నువ్వు. నీ రక్తం కూడా పంచుకొని పుట్టిందక్కా. నన్ను క్షమించక్కా. ఊరుకో బోనా. వద్దక్కా, నన్ను చెప్పనివ్వు. ఇన్నాళ్ళు నా కళ్ళకి గర్వం అనే పొర కమ్ముకుంది. నిన్ను పని మనిషిలా చూశాను. కానీ ఆఖరికి నా ప్రాణం, నా బిడ్డ ప్రాణం నిలబడింది నీ వల్లే. సొంత అక్క కూడా ఇంతలా చెయ్యదేమో అక్కా. నేను నీకు ఎన్ని జన్మలెత్తినా రుణపడి ఉంటాను. కాంచన కూడా కన్నీళ్లు పెట్టుకుంది. రక్త సంబంధం అంటే పుట్టుకతోనే రావక్కర్లేదు బోనా. ఇలా రక్తం పంచుకున్నా వస్తుంది. మనం తోటి కోడళ్ళం కాదు, అక్క చెల్లెళ్ళం. అప్పుడు భూషణం గారు నెమ్మదిగా ముందుకొచ్చారు. ఆ హుందా, ఆ దర్పం, ఆ అహంకారం ఇప్పుడు లేవు. ఒక తండ్రి కృతజ్ఞత మాత్రమే ఉంది. అమ్మా కాంచన, ఈ పాపాత్ముని క్షమించు తల్లి. నా కూతురు మీద ఉన్న పిచ్చి ప్రేమతో నీ గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను. నిన్ను మాటలతో హింసించాను. నీ నీడ పడకూడదన్నాను. కానీ నువ్వే నా కూతుర్ని కాపాడావు. నువ్వు దేవతవమ్మా. నేను ఓడిపోయాను తల్లి. నీ మంచితనం ముందు నా ఆస్తి, నా అహంకారం అన్నీ ఓడిపోయాయి. అయ్యో బాబాయ్ గారు, మీరు పెద్దవారు, అలా క్షమాపణ అడక్కండి. భువన క్షేమంగా ఉంది, అది చాలు నాకు. నిజమే అన్నయ్య గారు, కాంచన మా ఇంటికొచ్చిన అదృష్టం. ఇన్నాళ్ళు మేం కూడా ఏదో ఒక రకంగా తనని బాధ పెట్టాం. కానీ ఏ రోజు తను మా మీద కోపగించుకోలేదు. కాంచన నా భార్యని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది నాన్న. వదినా, బిడ్డకి నువ్వే పేరు పెట్టాలి. అంతలో ఉన్నట్టుండి తల పట్టుకుంది కాంచన. అమ్మా, ఏవైంది కాంచనా? ఏమో అత్తయ్య, కళ్ళు తిరుగుతున్నాయి, వాంతొస్తున్నట్టుంది. కాంచన వాష్రూమ్ వైపు పరిగెత్తింది. వాంతులు చేసుకుంది. అందరూ కంగారు పడ్డారు. డాక్టర్ని పిలిచారు. భువన కోసం వచ్చిన లేడీ డాక్టర్ కాంచనని పరీక్షించారు. అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. బహుశా రక్తం ఇవ్వటం వల్ల నీరసం వచ్చిందేమో అనుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్, ఈ ఇంటికి ఇంకో బిడ్డ రాబోతుంది. కాంచన గారు ప్రెగ్నెంట్. ఆ మాట వినగానే ఆ గదిలో నిశ్శబ్దం. తర్వాత సంతోషాల సునామీ. కాంతమ్మ గారు ఆనందంతో ఏడ్చేశారు. ఇన్నాళ్ళు నీ కడుపు పండలేదని బాధపడ్డావు. ఆ దేవుడు నిన్ను పరీక్షించాడు, కాని ఇప్పుడు కరుణించాడు. నువ్వు చేసిన త్యాగానికి, నీ మంచితనానికి దేవుడిచ్చిన వరం తల్లి ఇది. థ్యాంక్ యూ అత్తయ్యా. చూసావాక్క, నువ్వు నా బిడ్డని నీ బిడ్డ అనుకున్నావు. అందుకే దేవుడు నీకు వెంటనే ఇంకో బిడ్డనిచ్చాడు. ఇప్పుడు మన పిల్లలిద్దరూ ఒకేసారి పెరుగుతారు. మనం కలిసి పెంచుదాం. కాంచన, ఇన్నాళ్ళు మనం పడిన బాధంతా పోయింది. ఒకప్పుడు విడిపోయిన మనసులు ఇప్పుడు ప్రేమ అనే దారంతో గట్టిగా ముడిపడ్డాయి. ఆ ఇంట్లో ఇక తోటి కోడళ్ల గొడవలు లేవు. అత్త కోడళ్ల పోరుండదు. మనిషిని మనిషిగా ప్రేమించటం, కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటం, తప్పు చేసినప్పుడు క్షమించటం, ఇదే జీవితం. కాంచన ఓర్పు, భువన మార్పు ఇంటిని స్వర్గంగా మార్చేశాయి. తోడికోడళ్లంటే శత్రువులు కాదు, ఒకే ఇంటికి వచ్చిన తోబుట్టువులు అని నిరూపించారు.